పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఇక అది మామూలు. అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏమాట కామాట ఏమని, పిన్నెల్లికి సరైన వాడు ఎదురొచ్చాడు కాబట్టికి రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ ప్రజల్లో చైతన్యం రాబట్టే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది. అతని తమ్ముడు. అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాచకాలు సృష్టించినా సరే మాచర్లలోనే ఉండేవాడు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తిరగబడ్డారు. ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే మనం అందరినీ కొట్టామో, ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే 8 హత్యలు చేశామో, ఏ గ్రానైట్ రాళ్ళు దోచుకొని వేల కోట్లు సంపాదించామో, ఆ గ్రానైట్ రాళ్ళతోనే మనం చంపేస్తారు ప్రజలు. కుక్కకి పిచ్చెక్కిందనుకోండి ఏం చేస్తారు, పిల్లలను కరుస్తుంటుంది, చూసి 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 రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏ టైంకైనా సరే ఆ గ్రానైట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాటిలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క ఇది. ఇక వైసీపీ రౌడీ మోకలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పాడు కూడా, ఒక డిఎస్పీ వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ధ వెంకన్న గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి, రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని. అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఉన్నటువంటి సమాజంలో, ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా, ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మాకు కూడా శాశ్వతం కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, నేను ప్రభుత్వం ఇప్పు చేశా. మాకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. అధికారం అనేది జ్వరం లాంటిది, వస్తుంది పోయిద్ది. కానీ ఆ అధికారాన్ని చూసి విర్రవీగినోడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావు ఉంటుంది. ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఎవరు ఊరుకోరు. నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నాడు లాయరు, అవాళ జరిగింది వాస్తవంగా ఏంటి, అక్కడ నామినేషన్లు వేయకపోతే పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు వేయనట్లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. దానికి ఒక లాయర్ గారు, ఆయన కరెక్ట్గా రాస్తాడు కాబట్టి ఆ లాయర్ గారిని తీసుకొని వెళ్ళాం. అరే లాయర్ అని కూడా లేదే, మమ్మల్ని అంటే పోనీ టీడీపీ నాయకులని మా మీద దాడి చేసి ఎవరంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు, ఎంతో గౌరవిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద సైకో. మీ విజయవాడ నుంచి వెళ్ళి మాచర్లు వెళ్తే అసలు మాకు అతనికి వ్యక్తిగత సంబంధాలు లేవు, అతనెవరో మాకు తెలియదు, మేమెవరో అతనికి తెలియదు, మాకు గాసు తగాదాలు లేవు, పోనీ పార్టీ గొడవలు కూడా లేవు. వేలంపాట పెట్టాడు. వేలంపాట పెట్టి రేపు పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటి వరకు తుర్కా కిషోర్ అనేవాడికి కౌన్సిలర్ సీటు కూడా లేదు. ఇలాగే కూర్చుంటే అక్కడ లేచి నేను చేస్తానని ముందుకు వచ్చాడు. ఎమ్మన్నే వాడికి ఓకే అని తప్పుడు రిపోర్ట్లు పెట్టి మమ్మల్ని చంపబోయి మేము ఏదో డిఎస్పీ వాళ్ళు మేము బతుకుండి పాప ఆయన లాయర్ గారేమో నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ బతికిపోయి ఆయన ఉంటే ఒక ఆడంగి ఏదోలాగా మేము కారులో వెళ్ళి పిల్లలను గుద్దీసి వెనక్కి తిరిగి వచ్చాం. తప్పుడు కేసు. ఇవన్నిటికీ సమాధానం ఉంటుంది. 2024 తర్వాత ప్రజల చేతిలో సమాధానం ఉంటుంది. నువ్వు మాచర్లలో హీరోయిజం చేయడం కాదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు. రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది, నువ్వు చక్కగా తిరుగు, ప్రజల్లో తిరుగు.
మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయం మేము నిన్ను. మాచర్ల ప్రజలే నిన్ను గ్రానైట్ రాళ్ళతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాం.